ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది, అన్న మా అక్క కోసం ప్రార్థన చేయన్న. ఏమైందమ్మా మీ సిస్టర్కి అని అడిగా. మా సిస్టర్కి వచ్చేసి 22 ఏళ్ళు, 22 ఇయర్స్ మా సిస్టర్, 48 ఇయర్స్ అంకుల్కు బానిసైందట. ఏడుస్తూ చెప్తుంది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఎప్పుడు చూడు ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, శరీరం భయంకరంగా ఓనపోయి అనారోగ్యపరచకుండా వెళ్తుంది. ఏ విత్తనం విత్తుతామో, ఏ పాపం విత్తుతామో అది ఒకరోజు పోయక తప్పదు. తల్లిదండ్రి చదువుకోలే, ఆ అమ్మాయి ఏం చాటింగ్ చేస్తానో తల్లిదండ్రికి తెలియదు. తన యవ్వన కాలాన్ని, తన జీవితాన్ని కురుల చేతిలో పెట్టాడు. అనేక మందికి దీవెనకరంగా ఉండాల్సిన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కారణం తెలుసా? తొలగిపోవడం ద్వారా తనకున్న గోల్, తనకున్న ఎయిమ్, తనకున్నటువంటి లక్ష్యం, తను చూసినటువంటి నక్షత్రం, తను తూర్పు దేశంలో ఏ నక్షత్రం చూశాడో ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి హేరోదు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది హేరోదు ఇంట్లో లేరు? దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? 1400 మంది పిల్లలు చనిపోయారు. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీ యవ్వనం పోతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీ బలం పోతుంది, నీ జ్ఞానం పోతుంది, నీ యవ్వనం, నీ శరీరం, నీ ఆరోగ్యం పూర్ణమైపోతుంది. తర్వాత మళ్ళీ రాదు. గ్రంథంలో నా కుమారుడా నా మాటలు